ఇంకేం కావాలే చాలే ఇది చాలే. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీకెండ్, పైగా మదర్స్ డే కూడా. అమ్మలందరికీ అండ్ అమ్మలా చూసుకున్న అత్తగారులకి, మా శిల్పకు కూడా హ్యాపీ మదర్స్ డే. ఈరోజు శిల్ప 12:30 కల్లా వచ్చేసేసి నా కోసం వేడివేడి దమ్ బిర్యానీ చేసి వెళ్ళిపోయింది. తర్వాత మేము అలా తినేసేసి బయటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మదర్స్ డే కదా, నా కాళ్ళకు దండం పెట్టమని మా వారు అంటున్నారు. మా అబ్బాయి ఎక్కడ కష్టపడిపోతాడో నేను వద్దని చెప్పేసి అరుస్తున్నాను. సో ఇంకా అట్లా తినేసేసి సరదాగా మాల్కి బయలుదేరదామని రెడీ అయ్యి బయలుదేరాము. అనుకోకుండా మా అబ్బాయిది నాది ఒకే కలర్ అవుతుంది, కావాలని వేసుకోము, అలా కుదిరేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసారా ఫ్లెమింగోస్ ఉన్నాయి లేక్లో, చాలా చాలా అందంగా ఉన్నాయి కదా. ఇటు మేము వెళ్తుంది ఇప్పుడు నెక్సెస్ మాల్ లేదా సీవుడ్ మాల్ అంటారు. ఇది నెరూరులో ఉంది. ఇది ఇంటి దగ్గర నుంచి 1 hour పడుతుంది అనమాట మాకు. సో ఇవాళ వీకెండ్ ప్లస్ మదర్స్ డే కదా, కొద్దిగా రష్ బాగానే ఉంది. షాపింగ్ అయితే 2-3 ఐటమ్స్ ఉన్నాయి. ఫస్ట్ నా ఫోన్ అప్గ్రేడ్ చేయమని ఇంట్లో వాళ్ళు గొడవ పెట్టేస్తున్నారు. 15+ 2 చూశాను. 15+ వచ్చి స్క్రీన్ పెద్దదిగా ఉంది అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగా ఉంది. బట్ 15 వచ్చి మనకి చేతికి కొంచెం వీడియోస్ తీసుకోవడానికి కాంపాక్ట్ అంతా బాగున్నట్టు అనిపించింది. ఆల్రెడీ నేను యూజ్ చేసిన కూడా ఇదే సైజు. సో దీంట్లో కలర్స్ అయితే వచ్చినాయి. నాకు 15లో 5 కలర్స్ వచ్చినాయి. దాంట్లో 3 సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను, గ్రీన్, పింక్ అండ్ బ్లూ కలర్. మీరు ఏ కలర్ బాగుందో నాకు సజెస్ట్ చేయండి, కామెంట్ బాక్స్లో నాకు కలర్ చెప్పండి. తర్వాత మా చిన్నోడు షేడ్స్ ఏవో చూసుకున్నాడు. వీడికి షేడ్స్ అంటే ఎంత పిచ్చో, బట్ ఏవో 2 రకాలు చూశాడు. చిన్నది ఈడు కాదు, పెద్దది వరుస కాదు అన్న టైప్లో అయిపోయింది. సో పనిలో పనిగా మనం కూడా ఏవో 2 పెట్టుకొని ట్రైల్ వేసాము, తీసుకోలేదు. ఇప్పుడు వచ్చేసాము నా ఫేవరెట్ ఫుట్వేర్ స్కెచెస్. గ్రే కలర్, ప్లమ్ కలర్ ఏవో 2 రకాల షూస్ చూసాము. 2 కంఫర్టబుల్గానే ఉన్నాయి. ప్లమ్ వచ్చి న్యూ కలర్ అంటున్నారు, బట్ ఆడవారి మాటలకు అర్థాలే వేరు కదా. ఈ 2 కాకుండా హాఫ్ వైట్లో ఒకటి తీసుకున్నాను. సైజ్ అవైలబిలిటీ లేదని చెప్పేసి ఇంటికి పంపిస్తానని చెప్పారు. ఫుట్వేర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వద్దండి, అది ఫ్యూచర్లో మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో రైట్ ఫుట్వేర్ తీసుకుంటే బెటర్. ఫైనల్లీ షాపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ హెవీగా తిన్నాం కాబట్టి ఈవినింగ్ లైట్గా తిందామని చెప్పేసి ఫుడ్ కోర్ట్కి వెళ్ళకుండా నెక్సెస్ మాల్లోనే కింద స్నాక్స్ ఏవో తీసుకున్నాము, శాండ్విచ్ అవి. ఈ మాల్ స్పెషాలిటీ ఏంటంటే రైల్వే స్టేషన్ లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ స్టేషన్ ప్లస్ షాపింగ్ మాల్ పక్కనే అనమాట. ఇది నైట్ టైం లైటింగ్లో ఎంత బాగుందో చూడండి. మళ్ళీ రైట్ సైడ్ కూడా ఇది స్ట్రీట్ షాపింగ్, స్ట్రీట్ ఫుడ్ బాగా దొరుకుతుంది అనమాట. అలా లైక్ చేసేవాళ్ళు ఈ ప్లేస్ సూపర్బ్ అనమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ అనేలోపు ఒక చిన్న ట్విస్ట్ అనమాట. అదేంటో చెప్పనా, సిఎన్జి కొట్టించుకున్నాము. ఇంకా తర్వాత మాల్ జనరల్గా గాలి చెక్ చేపిస్తాం కదా, సో చూపిస్తే పంచర్ అని చెప్పారనమాట. ఎప్పుడైనా గాలి కొట్టించేటప్పుడు ఒక టిప్ అండి, మనం ఏంటంటే కారులోంచి దిగం కదా, బడి దిగేసేసి ఒకటి నుంచోవడం బెటరు. వాళ్ళు పంచర్ అవ్వకపోయినా అయిందని చెప్పేసి పంచర్ డబ్బుల కోసం అలా చేస్తున్నారని విన్నాం ముంబైలో. సో ఇది కూడా ఏంటంటే కొత్త టైర్స్ ఛాన్స్ లేదంటే, వాల్ అయితే పోయిందని చెప్పారు. నిజంగానే పోయిందా ఏంటనేది తెలీదు, బట్ వాల్ అయితే వేయించేసి వచ్చాము. అండ్ వచ్చేటప్పుడు ఇంత సెలబ్రేషన్స్ చేసుకొని ఒక స్వీట్ తినపోతే ఏంటో వెల్తిగా ఉంది. సో వచ్చేటప్పుడు ఒక చోట ఆగేసేసి కేసర్ ఫలుదా తినేసాము. నేనేమో రబడి విత్ కుల్ఫీ తీసుకున్నాము. జనరల్గా ఐస్ క్రీమ్ వేస్తారు కదా ఫలుదాలో, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కుల్ఫీ వేస్తారనమాట. అది తినేసేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసేసి పడుకున్నాము. ఇదండి ఇవాల్టి బ్లాగ్. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.